ఇవి బ్యాగ్స్, పాలగుట్టపల్లె బ్యాగ్స్ అన్నమాట. మీరు గూగుల్లో కొట్టినా వస్తాయి. పెయింటింగ్ ఏ విధంగా వేయాలో చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఏ విధంగా కుట్టాలి, దేంతో కుట్టాలి, స్టిచ్చింగ్ అసలు ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, మేము ఇప్పుడు బ్యాగ్ ఎలా కుట్టాలో చూపిస్తాము. బ్యాగ్ కి నాడా పెట్టుకోవాలంటే ఇలా కట్ చేసుకోవాలి. ఇది 1 ఇంచి కుట్టిన తర్వాత 1 ఇంచి ఉండాలి. ఉండిందనుకో గట్టిగా ఉంటుంది అనమాట నాడా, స్ట్రాంగ్ గా. ఇలా పెట్టుకొని ఇలా కుట్టుకొని 1 ఇంచి పెట్టుకొని కుట్టుకుంటాము. సో చాలా లేయర్స్ ఉన్నాయి, లేయర్స్ వస్తుంది. ఇలా కుట్టాలి నాడా. ఇలా కుట్టుకొని నాడా మేము బ్యాగ్ పెడతాము. ఇలా వస్తుంది. పాలగుట్టపల్లి బ్యాగ్ తయారైపోయింది. ఇది వెజిటేబుల్ బ్యాగ్, ఎక్స్ట్రా లార్జ్. దీంట్లో 6 పాకెట్లు ఉంటాయి. ఇక్కడైతే మేము పల్లెటూరులో సంతకు పోతాం. మీరైతే మార్కెట్, టౌన్ లో అయితే మార్కెట్ కి వెళ్తారు. వేరే వేరే వెరైటీస్ అంతా ఒకే సంచిలో వేయకుండా ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క పాకెట్ లో వేసుకొని తెచ్చుకునేదానికి బాగుంటది. దీన్ని వెజిటేబుల్ బ్యాగ్స్ అంటాము. ఇది తాంబూలం బ్యాగ్. పెళ్లిళ్ళకి, ఫంక్షన్లకి, వచ్చిన గెస్ట్లకి గిఫ్ట్ ఇవ్వడానికి ఇలాగా వెరైటీగా ప్రింట్ లేసి ఇలాగ పౌచ్లలో కూడా చేస్తా ఉంటాము. ఇది అలాగే పిల్లో కవర్ అన్నమాట. మనకు కుషన్ కవర్, పిల్లో కవర్ లాగానే ఇది పిల్లో కవరు. ఇది శారీ మోడల్, శారీ బ్యాగ్స్. ఇది కస్టమర్ ది. ఇది ప్రైస్ మనీ వచ్చి ఒక 200 రూపీస్ ఉంటుంది ఒక్కొక్కటి. అలాగే ఇది టోట్ బ్యాగ్. టోట్ బ్యాగ్ వచ్చి ఇది కాలేజీకి పోయే వాళ్ళకంతా బుక్స్ పెట్టుకొని వెళ్ళడానికి బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చి 250 రూపాయలు. అలాగే ఇది స్కూల్ బ్యాగ్. స్కూల్ బ్యాగ్ పిల్లలు వాటర్ బాటిల్ ఇంకేదన్నా వేసుకోవడానికి జిప్ తో పాటు ఉంటుంది. ఇది కూడా వచ్చి 300 రూపాయలు. ఇది స్కూల్ బ్యాగ్. ఇలాగా మా దగ్గర అన్ని బ్యాగ్స్ మోడల్స్ ఉంటాయి. బాస్ వాలా, బీ ద బాస్.